అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది మనం ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో భాగంగా 7th వరకు మనం అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 8th క్లాస్లో ఏమేమి ఉన్నాయంటే అకరణీయ సంఖ్యలు, చాప్టర్ 1 అకరణీయ సంఖ్యలు, చాప్టర్ 6 వర్గములు మరియు వర్గమూలాలు, ఘనములు ఘనమూలాలు ఉన్నాయి. ఇది సెమిస్టర్ 1లో. సెమిస్టర్ 2లో ఏమన్నది ఒకసారి చూద్దాం. సెమిస్టర్ 2లో చాప్టర్ 16 సంఖ్యలతో ఆడుకుందాం. సో 8th క్లాస్ సంబంధించి ఈ 4 టాపిక్స్ అనేవి ఉన్నాయి. అకర్ణీయ సంఖ్యలు, వర్గాలు వర్గమూలాలు, ఘనాలు ఘనమూలాలు, సంఖ్యలతో ఆడుకుందాం. ఈ 4 చాప్టర్స్ అనేది 8th క్లాస్లో ఉన్నాయి. అవి నెంబర్ సిస్టమ్కి సంబంధించి. సో అందులో భాగంగా మనం అకర్ణీయ సంఖ్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో చెప్పుకోవాల్సిందల్లా 6th చాప్టర్, 7th చాప్టర్ అండ్ 16th చాప్టర్ చెప్పుకోవాలి. 8th క్లాస్లో ఈ 2 చాప్టర్స్ మాత్రమే మనం చెప్పుకోలేదు. మిగతా అన్ని చాప్టర్స్ కూడా వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వీడియోలో 6th క్లాస్లో 6th చాప్టర్, 8th క్లాస్లో 6th చాప్టర్ చెప్పుకుందాం. 6th చాప్టర్ ఏముంది? వర్గములు వర్గమూలాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. సో ఈ లెసన్కి సంబంధించి ఫస్ట్ పరిచయం చూసుకుంటే, పరిచయం. చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజము. భుజము అనగా అంచు యొక్క పొడవు అని అర్థం అని మీకు తెలుసు. ఈ క్రింది పట్టికను పరిశీలిస్తే చతురస్ర భుజము 1 సెంటీమీటర్ అయితే 1 × 1 = 1 అవుతుంది. అంటే 1 స్క్వేర్. 2 అంటే చతురస్రం అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. చతురస్రంలో భుజాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ఏ. దీని యొక్క వైశాల్యం a = a² అవుతుంది. చుట్టుకొలత p = 4a అవుతుంది. సో మనకి ఇక్కడ చతురస్ర వైశాల్యము అంటే ఫర్ ఎగ్జాంపుల్ a = 1 తీసుకుంటే 1 × 1 ఎంత? 1² = 1 అవుతుంది. 1² = 1 అవుతుంది. సో 2² = 2 × 2 అంటే 4 అవుతుంది. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. చతురస్ర భుజము 1 సెంటీమీటర్ తీసుకుంటే వైశాల్యం ఎంత అవుతుంది? 1 × 1 అంటే 1². 1² = 1 అవుతుంది. అదేవిధంగా చతురస్ర భుజము 2 తీసుకుంటే 2 × 2 4 అవుతుంది. అంటే 2² అవుతుంది. 3 తీసుకుంటే 3² = 9 అవుతుంది. 4 తీసుకుంటే 4 × 4 16 అవుతుంది. అంటే 4². 5 తీసుకుంటే 5² = 25 అవుతుంది. 8 తీసుకుంటే 8² × 8² అంటే 64 అవుతుంది. సో అదేవిధంగా ఇలా తీసుకుంటూ వెళ్తే ఏ తీసుకున్నాం. సో మనం ఆల్రెడీ ఏ అనుకున్నాం. ఏ తీసుకుంటే a × a ఏమవుతుంది? a² అవుతుంది. అంటే 4, 9, 25, 64 మరియు అటువంటి సంఖ్యల ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటే మనం 4ను 2 × 2 అంటే 2² గాను, 9ను 3 × 3 3² గాను వ్యక్తపరచవచ్చు. కావున ఇటువంటి సంఖ్యలను ఒక సంఖ్యతో ఒక సంఖ్యను దానితోనే గుణించగా వచ్చే లబ్ధంగా వ్యక్తపరచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. ఇది ఒక సంఖ్య అనుకుంటే ఇదే సంఖ్యతో మనం గుణించగా అది లబ్ధం అవుతుంది. ఈ రెండింటి లబ్ధం ఎంత? 4. 2 × 2 అంటే 2 × 2 యొక్క లబ్ధం 4. ఇటువంటి సంఖ్యలు 1, 4, 9, 16, 25లను వర్గ సంఖ్యలు అంటారు. సో ఇవి ఎలా వస్తాయంటే మనకి 1² = 1, 2² = 4, 3² = 9, 4² = 16, 5² = 25 ఈ విధంగా వస్తాయి. ఈ సంఖ్యలన్నింటినీ కూడా మనం వర్గ సంఖ్యలు అంటాం. సాధారణంగా ఏదైనా సహజ సంఖ్య mను n² రాయగలిగితే n కూడా ఒక సహజ సంఖ్య. అప్పుడు m ఒక వర్గ సంఖ్య అవుతుంది. 32 ఒక వర్గ సంఖ్య అవుతుందంటే సో 32 అనేది మనకి వర్గ సంఖ్య కాదు. ఎందుకని? 36 అయితే వర్గ సంఖ్య అవుతుంది. 36 = 6² కాబట్టి ఇది వర్గ సంఖ్య అవుతుంది. సో ఇది కాదు. 5² = 25 మరియు 6² = 36 అని మనకు తెలుసు. ఒకవేళ 32 వర్గ సంఖ్య అయితే అది తప్పనిసరిగా 5, 6ల మధ్య గల సహజ సంఖ్య యొక్క వర్గము కావాలి. కానీ 5, 6 మధ్య ఎటువంటి సహజ సంఖ్య లేదు. కావున 32 అనేది వర్గ సంఖ్య కాదు. సో క్రింది సంఖ్యలు వాటి వర్గాలను పరిశీలిస్తే సంఖ్య 1 తీసుకుంటే 1 × 1 1, 2 తీసుకుంటే 2 × 2 4 అవుతుంది. 3 తీసుకుంటే 3 × 3 9 అవుతుంది. 4 తీసుకుంటే 4 × 4 16 అవుతుంది. 5 తీసుకుంటే 5 × 5 25 అవుతుంది. 6 తీసుకుంటే 6 × 6 36 అవుతుంది.
7 తీసుకుంటే 7 ఇంటూ 7 49 అవుతుంది. 8 తీసుకుంటే 8 ఇంటూ 8 64 అవుతుంది. 9 తీసుకుంటే 9 ఇంటూ 9 81 అవుతుంది. 10 తీసుకుంటే 10 ఇంటూ 10 100 అవుతుంది. సో పై పట్టికలో 1 నుండి 100 మధ్య గల వర్గ సంఖ్యలు నమోదు చేయగలమా? 100 వరకు గల సహజ వర్గ సంఖ్యలు ఏమైనా వదిలేసామా అంటే, సో మనకి వర్గ సంఖ్యలు అనేవి ఇవే వస్తాయి. మనకి 1 నుంచి 10 వరకు అంటే సో ఈ విధంగా వస్తాయి మనకి. 1, 4, 9, 16 మొదలగు సంఖ్యలను వర్గ సంఖ్యలు అంటారు. వీటిని పరిపూర్ణ వర్గములు అంటారు, లేదా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్న పరిపూర్ణ వర్గములు అన్న ఒకటే. సో మనకి ఇక్కడ ప్రయత్నించండి అని ఇచ్చారు. ఫస్ట్ బిట్లో 30కి 40కి 50కి 60కి మధ్య గల పరిపూర్ణ వర్గాలను కనుగొనండి అన్నారు. సో మనకి 30కి 46కి మధ్య అంటే 30కి 40కి మధ్యలో ఏమొస్తుంది? 36 వస్తుంది. 36 ఈక్వల్ టు 6 స్క్వేర్ ఈక్వల్ టు 36 కదా. సో అదేవిధంగా 50కి 60కి మధ్య గల పరిపూర్ణ వర్గాలు. సో 50కి 60కి మధ్య గల పరిపూర్ణ వర్గాలు ఏమంటే ఇందులో వర్గాలనే ఉండవు. ఎందుకని 64 వస్తుంది. 64 ఈక్వల్ టు 8 స్క్వేర్ కదా. 7 స్క్వేర్ వస్తుంది 49. సో ఈ రెండింటికి మధ్యలో ఇవి కాదు కాబట్టి 49 దీనికన్నా ముందు నెంబరు, 60 కన్నా 64 తర్వాత నెంబర్ కాబట్టి సో దీంట్లో వస్తుంది 36, ఇందులో రాదు. పర్ఫెక్ట్ వర్గం అన్నారు కాబట్టి సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. వర్గ సంఖ్యల ధర్మాలు. క్రింది పట్టికలో 1 నుంచి 20 వరకు గల సంఖ్యల వర్గాలు ఇవ్వబడినాయి. సో మనకి వర్గాలు ఇచ్చారు అంటే సంఖ్య ఇచ్చి దాని యొక్క వర్గం ఇచ్చారు. 1కి 1 యొక్క వర్గము 1, 2 యొక్క వర్గం 4. అంటే వర్గము అంటే స్క్వేర్ అని. 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఈక్వల్ టు ఆ విధంగా. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో ఆ విధంగా మనకి 20 స్క్వేర్ అంటే 400 వరకు ఇచ్చారు టేబుల్. ఈ టేబుల్లో ఈ నెంబర్స్ మాత్రం, ఈ వర్గాలు మాత్రం కంపల్సరీ గుర్తుండాల్సిందే. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసే కన్నా ఈ వర్గ సంఖ్యలు అనేవి గుర్తుపెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. పై పట్టికలో వర్గ సంఖ్యలను పరిశీలించండి. వాటన్నింటి చివరి అంకెలేవి అనగా 1ల స్థానంలోని అంకెలు. ఈ సంఖ్యలన్నీ 1ల స్థానంలో 0, 1, 4, 5, 6, 9తో అంతమవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి 1 ప్లేస్లో 1 ఉంది, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. మళ్ళీ ఇక్కడ 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. సో మనకి రిపీట్ అవ్వేంటి? 0, 0 వస్తుంది. 0, 1, 4, 9, 6, 5 అనేవి రిపీట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 0, 1, 4, 5, 6, 9తో అంతమవుతున్నాయి. ఇవి కాకుండా వచ్చినాయి అంటే అవి మాత్రం మనకి వర్గ సంఖ్యలు కాదని అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనకి 1s ప్లేస్లో 0, 1, 4, 5, 6, 9 అనేవి వస్తాయి. ఏవి కూడా 1ల స్థానంలో 2, 3, 7 లేదా 8లను కలిగి లేవు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి 1ల స్థానంలో వర్గ సంఖ్యలు కాకుండా ఉండే నెంబర్స్, 1ల స్థానంలో లేని నెంబర్స్ అంటే 2, 3, 7, 8. 1ల స్థానంలో 2, 3, 7 లేదా 8లను కలిగి లేవు. ఏదైనా 1ల స్థానంలో 0, 1, 4, 5, 6, 9 ఉంటే అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందని చెప్పగలమా? అంటే ఇవి ఉంటే ప్రతిదీ ఖచ్చిత వర్గం అనేది అయిపోదు. ఎందుకని 5 ఉంది, 5 అంటే 25 అయితేనే మనకి ఇది వర్గ సంఖ్య. 35 ఉంది, ఇది వర్గ సంఖ్య కాదు. మనకి ఇక్కడ కంపల్సరీ వర్గ సంఖ్యని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే 2, 3, 7, 8 అనేవి ఉండవు. అవుతుందా అని చెప్పగలమా అంటే ఇక్కడ మనకి ప్రతిదీ అవ్వదు. ఖచ్చితంగా ఏదైనా 1ల స్థానంలో 0, 1, 4, 5, 6 లేదా 9 ఉంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవుతుందని చెప్పగలమా అంటే కొన్ని ఎక్సెప్ట్ చేస్తే, అంటే మనకి ఇక్కడ 5 ఉందంటే 25 కంపల్సరీ రావాలి. 4 ఉందంటే మనకి ఏమేమి వస్తాయి? 64, 8 స్క్వేర్ వర్గం వస్తుంది. అలా పెరుగుతూ ఉంటాయి.
14 ఉంది, సో ఇది వర్గ సంఖ్య కాదు. 24 ఉంది, ఇది వర్గ సంఖ్య కాదు. సో ఆ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేశారు ఏదైనా ఒక సంఖ్య అన్నారు. ఏదైనా ఒక సంఖ్య మీకు నచ్చిన నెంబర్ తీసుకున్నప్పుడు ఆ ఒకట్ల స్థానంలో ఈ నెంబర్స్ పెట్టినప్పుడు అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా అంటే అన్నీ అవ్వవు, కొన్నింటికి మాత్రమే లిమిట్గా అవుతాయి. ఇక్కడ ప్రయత్నించండి అని ఇచ్చారు. క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు అగున ఎలా చెప్పగలవు? సో మనకి ఇక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకి ఎప్పుడు కూడా 0, 1, 4, 6, 9 ఈ నెంబర్స్ అని రావాలి. 0, 1, 4, 5, 6, 9 అనేవి రావాలి వన్స్ ప్లేస్లో. సో ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు, సో ఇది అవ్వదు. ఇక్కడ 3 ఉంది, ఇది కూడా అవ్వదు. ఇక్కడ 8 ఉంది వన్స్ ప్లేస్లో, సో ఇది కూడా అవ్వదు. ఇక్కడ 2 ఉంది వన్స్ ప్లేస్లో, ఇది కూడా అవ్వదు. ఈ రెండు చెక్ చేస్తే మనకి 1, 9 ఉన్నాయి. సో స్క్వేర్స్ అవుతాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే 1069 ఉంది కదా. 1069 ఏ విధంగా మనం స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఇలా నెంబర్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ లైన్ గీసి 2 నెంబర్స్కి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 2 నెంబర్స్కి బార్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 2 నెంబర్స్కి, ఇక్కడ 2 నెంబర్స్కి పెట్టుకున్నాం. ఇది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడంలో షార్ట్ కట్ ఫామ్. సో మనకి 10 ఉంది. 10 అంటే ఏమొస్తుంది మనకి? 3 స్క్వేర్ అంటే 3 3s 9 వస్తుంది. సో 4 అయితే 16 అవుతుంది, ఎక్కువైపోతుంది కాబట్టి 10 మైనస్ ఇది సబ్ట్రాక్ట్ చేస్తాం. 10లోంచి 9 తీసేస్తే 1 వస్తుంది. సో ఈ 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ని మనం దించేసుకుంటాం. దీన్ని డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 వేసుకుంటాం. 6 పక్కనే మనకి 1 కానీ 6 పక్కనే 1 కానీ 6 పక్కన 9 రావాలి అంటే ఇక్కడ 61 ఇంటూ 1 అయినా 69 ఇంటూ 9 అయినా వేయాలి. వన్స్ ప్లేస్లో 9 రావాలంటే ఓన్లీ 3 స్క్వేర్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్నే 63 ఇంటూ 3 వేసుకోవాలి. మనం దేంతో అయితే 60 అంటే 61 ఇంటూ 1 వేసుకుంటే ఎంత వస్తుంది? 61 అవుతుంది. సో ఇక్కడ అవుతుందా? అవదు. 62 ఇంటూ 2 వేసుకుందాం. 2 2s ఎంత? 4, 2 6 12, 124. తర్వాత 3 వేసుకుంటాం. అంటే ఇక్కడ 6 పక్కన ఏ నెంబర్ అయితే వేస్తున్నామో అదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. 63 ఇంటూ 3 చేస్తాం. 3 3s 9, 3 6s 18 అంటే 189 వచ్చింది. సో ఎక్కువైపోతుంది, ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ అవ్వట్లేదు, అంటే ఇక్కడ మనకి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇది కూడా అవ్వదు. ఎందుకని మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కాబట్టి. సో ఇది అవ్వట్లేదు. అందుకని ఇక్కడ 63 తీసుకుంటే ఎక్కువైపోతుంది. సో మనకి 169 కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ ఉండవు. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మన స్క్వేర్ని. అదేవిధంగా 2061 ఉంది. సో దీన్ని కూడా అదేవిధంగా చేయొచ్చు. 2 నెంబర్స్కి బార్ పెట్టుకుంటే ఇక్కడ 20 ఉంది. 20 అంటే మనకి 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. అంటే 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. 16కి 25కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దీనికన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి. 5 కన్నా బిఫోర్ నెంబర్ తీసుకుంటే 4 4 16 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 20లో 16 తీస్తే 4, ఈ రెండు దించుకుంటే 461. దీన్ని మళ్ళీ డబుల్ చేయాలి, 8 అవుతుంది. సో 8 పక్కన ఎంత వేస్తే మనకి 461 వస్తుందో చూసుకోవాలి. 81 ఇంటూ 1 చేస్తాం, 81 వచ్చింది. సో మళ్ళీ 1 వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి? 89 ఇంటూ 9 చేసాం. 9 9s 81, 8 ఉంది. 9 8s 72, 72 ప్లస్ 8 అంటే ఎక్కువైపోతుంది. సో 700 అబోవ్ వస్తుంది. సో ఇక్కడ మనకి 400లో ఉంది కాబట్టి ఇది కూడా అవ్వదు. సో ఇది కూడా పరిపూర్ణ వర్గం అనేది అవ్వదు. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దానికి కంటిన్యూషనే ఒకట్ల స్థానంలో అంకెలను పరిశీలించడం ద్వారా వర్గ సంఖ్యలు కావని నిర్ణయించగల 5 సంఖ్యలను రాయండి. ఆల్రెడీ మనకి ఇచ్చిన సంఖ్యలు అవి వర్గ సంఖ్యలు కావని తేలిపోయింది. సో దానికి కండిషన్స్ కూడా సెకండ్ ప్రాబ్లం సంబంధించి ఆ కండిషన్స్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఒకట్ల స్థానంలో అంకెలను పరిశీలించడం ద్వారా వర్గ సంఖ్యలు అవునో కాదో
నిర్ణయించలేనటువంటి 5 సంఖ్యలు రాయండి. సో ఆ 5 కూడా దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్, క్రింది పట్టికలో గల సంఖ్యలు వాటి వర్గంలోని ఒకట్ల స్థానాలను పరిశీలించండి అన్నారు. సంఖ్య ఇచ్చారు, మనకి వర్గం ఇచ్చారు. సో ఇక్కడ ఎంతవరకు ఇచ్చారంటే మనకి 50 వరకు ఇచ్చేసారు. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో ఆ విధంగా 10 స్క్వేర్ అంటే 100, 20 స్క్వేర్ అంటే 400. అదేవిధంగా 25 వరకు ఇచ్చిన తర్వాత 30 స్క్వేర్ అంటే 3 3 జర్ ఎంత 9. 30 ఇంటూ 30 అంటే 3 3 జర్ ఎంత మనకి 9. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పక్కన 2 జీరోస్ వేసుకుంటాం. ఇలా షార్ట్కట్లో 20 ఇంటూ మనం మల్టిప్లై చేయక్కర్లేదు. మళ్ళీ దీన్ని 2 2 జర్ ఎంత 4. 4 పక్కన ఈ 2 జీరోస్ వేసుకుంటే 400. సో అది వస్తుంది. నెక్స్ట్ 35 ఇంటూ 35. సో ఇలా ఉన్న వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 25, 35, 45 ఉన్న వాటిని స్క్వేర్స్ ఎలా చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం. 25 ఇంటూ 25. ఇక్కడ మనకి 5 5 జర్ ఎంత 25 కాబట్టి 25 అనేది వేసేస్తాం. ఇక్కడ 2 తర్వాత నెంబర్ ఏంటి 3 కాబట్టి 2 3 జర్ ఎంత 6 625. సో అదేవిధంగా 35ని కూడా చేయొచ్చు. 35 ఇంటూ 35 కాబట్టి 5 5 జర్ ఎంత 25. 3 తర్వాత నెంబర్ ఎంత 4 కాబట్టి 3 4 జర్ ఎంత 12. అంటే 35 స్క్వేర్ ఎంత 12 25. సో అది వచ్చింది. నెక్స్ట్ 45 చేద్దాం. 45 చేసినా అదే వస్తుంది. 45 ఇంటూ 45. 5 5 జర్ ఎంత 25. 4 తర్వాత నెంబర్ ఎంత 5 కాబట్టి 4 5 జర్ ఎంత 20. అంటే 20 25. సో ఈ విధంగా మనం వీటికి మాత్రమే, ప్రతి దానికి వర్తిస్తుందంటే వర్తించదు. ఓన్లీ 15 స్క్వేర్ ఇది కూడా వస్తుంది. 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 5 5 25. 1 తర్వాత నెంబరు 2 కాబట్టి 1 ఇంటూ 2 అంటే 225. ఓన్లీ 15 25 35 45 55 అలాంటి నెంబర్లకి ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. సో టెక్స్ట్ బుక్లో ప్రతిదీ వివరంగా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల యూజ్ ఏంటంటే, మీకు టెక్స్ట్ బుక్స్ లేకపోయిన వాళ్ళకి ఇక్కడ వీడియోలో చూసుకుంటూ ప్రతిదాన్ని మనం అండర్స్టాండింగ్ చేసుకుంటూ చదువుకుంటే సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. క్రింది వర్గ సంఖ్యలు 1తో అంతమవుతున్నాయి. క్రింది వర్గ సంఖ్యలు 1తో అంతమవుతున్నాయి. సో ప్రతిదీ ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, 8th క్లాస్లో మనం ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ అనేటప్పటికి 8th 9th 10th బేసిక్స్ స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి ఎక్కువ డిఎస్సిలో అడిగేవి మనకి 8th 9th 10thవి. సో డిఫికల్టీ లెవెల్ 8th 9th 10thలో చూసుకోవాలి కాబట్టి నేను ప్రతి పాయింట్ వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వర్గము సంఖ్య అన్నారు. మనకి ఇక్కడ వర్గం 1 ఇచ్చారు. సో 1 అంటే 1 యొక్క సంఖ్య, ఇది 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 యొక్క వర్గము 1 అవుతుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది. అంటే ఇక్కడ 1తో అంతమవుతున్నాయి. ఇక్కడ 1ల స్థానంలో 1 అనేది ఉంటుంది. 1 స్క్వేర్ అంటే 1, 9 స్క్వేర్ అంటే 81. సో ఇక్కడ రాసేస్తే 1 స్క్వేర్ ఈక్వల్ టు, ఇది 9 స్క్వేర్ ఈక్వల్ టు, ఇది 11 స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ 19 స్క్వేర్ ఈక్వల్ టు 21 స్క్వేర్ ఈక్వల్ టు. అంటే 1తో ఒకటిల స్థానంలో 1తో అంతమయ్యేవి ఈ సంఖ్యలు ఉంటాయి. ఇలా పెరుగుతూనే ఉంటాయి సంఖ్యలు మనకి 21 31 29 ఆ విధంగా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్గ సంఖ్యలు 1తో అంతమయ్యే సంఖ్యలు ఏవి అని అడిగితే మనకి 1 9 9తో వస్తాయి. ఒకట్ల స్థానంలో 1ని కలిగిన తర్వాత 2 సంఖ్యలను మరియు వాటి అసలు సంఖ్యలను రాయండి. దీన్ని బట్టి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉంటే దాని వర్గం 1తో అంతమవుతుందని తెలుసుకుంటారు. సో నేను చెప్పిందే ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ ప్రయత్నించండి అన్నారు. 123 స్క్వేర్, 77 స్క్వేర్, 82 స్క్వేర్, 161 స్క్వేర్, 109 స్క్వేర్లలో ఏవి 1తో అంతమవుతున్నాయి అంటే మనకి ఇక్కడ 1 9 ఉన్నవి మాత్రమే మనకి 1తో అంతమవుతాయి. సో ఇవి 3 కూడా 1తో అంతమయ్యేవి కాదు. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది, 7 స్క్వేర్ అంటే 49 వస్తుంది,
2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో 1 అంతమయ్యేవి 161 స్క్వేర్, 191 స్క్వేర్. అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, 9 స్క్వేర్ అంటే 1 వస్తుంది కదా. సో ఈ రెండు. నెక్స్ట్ 6తో అంతమయ్యే వర్గ సంఖ్యలను చూద్దాం. 6తో అంతమయ్యే వర్గ సంఖ్యలను చూసుకుంటే 16 ఉంది. 16 అంటే మనకి 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఇది 6 స్క్వేర్. 196 ఉంది. 14 స్క్వేర్. 256 ఉంది. 16 స్క్వేర్. అంటే మనకి 6తో అంతమయ్యేది ఒకట్ల స్థానంలో 6తో అంతమయ్యేది అంటే ఒకట్ల స్థానంలో ఉంది కదా. 6తో అంతమయ్యే వర్గ సంఖ్యలు అంటే మనకి ఒకట్ల స్థానంలో వచ్చేవి ఏమి వస్తాయి? ఒకట్ల స్థానంలో 6 వస్తుంది కాబట్టి దాంతో అంతమయ్యేవి సంఖ్యలు ఏంటంటే 4, 6. 4, 6. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ముందు దాన్ని బట్టి ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 ఉంటే దాని వర్గం 6. దీన్ని ఈ విధంగా 4, 4 లేదా 6 ఉంటే 6తో అంతమవుతుంది. అంటే ఒకట్ల స్థానంలో 4 లేదా 6 ఉంటే దాని వర్గం 6తో అంతమవుతుందని చెప్పవచ్చు ఈ పట్టికను చూసి. నెక్స్ట్ ప్రయత్నించండి ఎందుకంటే ఈ వీటి నుంచి కూడా మనకి ఎగ్జామ్స్లో బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ పేజ్లో ఉన్నది కూడా వదిలిపెట్టద్దు. ప్రయత్నించండి అంటే ఇవి కూడా ప్రాబ్లమ్సే కదా. క్రింది సంఖ్యలలో వేటికి ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. సో 6 ఉండాలంటే మనకి ఏమేమి స్క్వేర్స్ ఉండాలి? 4 స్క్వేర్, 6 స్క్వేర్. సో 9 అనేది అవ్వదు. 9 స్క్వేర్ అంటే 81 వస్తుంది కాబట్టి ఇక్కడ 24 స్క్వేర్ ఉంది. అంటే 4 స్క్వేర్ అంటే ఇది అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 కదా. సో 6 అనేది వస్తుంది. 26 స్క్వేర్ కూడా వస్తుంది. 36 స్క్వేర్ కూడా వస్తుంది. 34 స్క్వేర్ కూడా వస్తుంది. ఈ 4 కూడా ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక సంఖ్య 6తో అంతమైతే అది ఏ సంఖ్య యొక్క వర్గమగునో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 4 లేదా 6 అనేది ఉంటుంది. పట్టిక 1 నుండి సంఖ్యలు వాటి వర్గాలు పరిశీలించి మరిన్ని నియమాలను కనుగొనగలరా? ప్రయత్నించండి. క్రింది సంఖ్యల వర్గాల్లో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అన్నారు. క్రింది సంఖ్యల వర్గాల్లో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటే మనకి ఇది అవ్వదు. ఎందుకని? సో ఇది అవుతుంది. ఫస్ట్ వీటిలో అవ్వని వాటిని తీసేస్తే మనకి మిగతా అవుతాయి లేదో చెక్ చేయొచ్చు. 7 ఉంది కాబట్టి ఇది అవ్వదు. ఇవి వర్గాలు ఇచ్చారు ఇక్కడ మనకి. 8 ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో ఇది కూడా అవ్వదు. 0 ఉంది, సో ఇది చెక్ చేయొచ్చు. 2 ఉంది, సో ఇది అవ్వదు. 6 ఉంది కాబట్టి ఇది కూడా చెక్ చేస్తే మనకి సంఖ్యల వర్గాల్లో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటే మనం ఇది స్క్వేర్ రూట్ కడితే మనకి సంఖ్య ఏంటనేది తెలుస్తుంది. సో ఒకసారి ఇది చెక్ చేసుకుంటే నేను చెప్పింది వర్గ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఇచ్చిన నెంబరు ఒకట్ల స్థానంలోని వర్గాలలో అంటే దీన్ని వర్గం చేస్తాం మనం. 1234 × 1234 చేసినప్పుడు ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏది అంటే దీనికి 6 వస్తుంది. 4 స్క్వేర్ అంటే ఎంత? 6 కదా. 7 స్క్వేర్ అంటే 9, 49 కాబట్టి. ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64 అంటే ఒకట్ల స్థానం. ఇది 49, ఇక్కడ 16, ఇక్కడ 0 వస్తుంది. ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. ఇక్కడ 0, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 6. ఇక్కడ 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 6 స్క్వేర్ చేస్తే మనకి 36 అంటే ఒకట్ల స్థానంలో వచ్చేవేంటి? ఫస్ట్ దానికి 6 వస్తుంది, సెకండ్ దానికి 9 వస్తుంది, సర్కిల్ చేస్తాం. థర్డ్ దానికి 4 వస్తుంది, ఫోర్త్ దానికి 0 వస్తుంది, ఫిఫ్త్ది 4 వస్తుంది, సిక్స్త్కి 6 వస్తుంది. సో ఈ విధంగా అడిగారు. సో అంటే ఇచ్చిన సంఖ్య యొక్క వర్గాలు, దీన్ని వర్గం చేస్తే ఒకట్ల స్థానంలో వచ్చేది 6, దీన్ని వర్గం చేస్తే వచ్చేది ఒకట్ల స్థానంలో 9. ఎందుకని మనం ఇదంతా వర్గం చేయక్కర్లేదు. మనం చివరి నెంబర్ తీసుకుంటే 7 7 ఎంత? 49 అంటే ఒకట్ల స్థానంలో వచ్చేది ఏంటి? 9. అదేవిధంగా
ఈ మొత్తంలో 8 అంటే 8 × 8 ఎంత 64 కాబట్టి ఒకటి స్థానంలో వచ్చేది 4. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ ఇచ్చిన దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది ప్రాబ్లం ఏ విధంగా చేయాలని. క్రింది సంఖ్యలను వాటి వర్గాలను పరిశీలించండి అని ఇచ్చారు. మనకి 10² = 100, 20² = 400, 80² = 6400, 100² = 10,000, 200² = 40,000, 700² = 4,90,000, 900² = 8,10,000. ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ మేము ఒక సున్నాను కలిగి ఉన్నాము అంటే 10 అనేది ఒకటి కదా, ఒక సున్నాను కలిగి ఉన్నారు. 10², 20² 80² అంటే ఒక సున్నాని కలిగి ఉన్నాం. దీన్ని స్క్వేర్ చేయగా వచ్చిన వాటిని ఇక్కడ, కానీ మేము 2 సున్నాలను కలిగి ఉన్నామంటే 10² అంటే 100 ఇక్కడ. సో ఇది 10² అంటే 10 × 10 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి. 10² సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక సున్నా ఉంటుంది, దీన్ని స్క్వేర్ చేయగా వచ్చినాయి 2 సున్నాలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ వివరం అంతే. ట్వంటీ × 20 ఎంత అవుతుంది? 20 × 20 అంటే ఎంత? 2 2 4, 4 పక్కన ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి, 400 అవుతుంది. అదేవిధంగా 80 × 80 ఎంత అవుతుంది? 864 అంటే 64 ఇంటూ ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 zeros ఉన్నాయి కాబట్టి 6400 అవుతుంది. 100² అన్నారు. 100² అంటే 100 × 100. సో 1 పక్కన 1 × 1 అంటే 1 కాబట్టి 1 పక్కన ఎన్ని జీరోస్? 4 zeros. సో 10,000 అవుతుంది. ఇది 10,000. సో అదేవిధంగా 200 ఉంది. 200 అదేవిధంగా 700 కూడా అదేవిధంగా 900 కూడా అదేవిధంగా వస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఇది తీసుకుంటే మేము 2 సున్నాలను కలిగి ఉన్నామంటే 100² అంటే 2 సున్నాలను కలిగి ఉన్నాయి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ని సున్నాలు వస్తాయి? 4 సున్నాలు. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి ఒక సంఖ్య పక్కన ఒక సున్నా ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక సున్నా ఉంటే రైట్ సైడ్లో 2 వస్తాయి. అంటే ఒక సంఖ్య పక్కన ఒక సున్నా ఉంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు 2 సున్నాలు వస్తాయి. అదేవిధంగా 2 zeros ఉన్నాయి. ఒకటి పక్కన 2 zeros ఉంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు 4 zeros వస్తాయి. అది కాన్సెప్ట్. ఒక సంఖ్య చివర 3 సున్నాలు ఉంటే దాని వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే ఎన్ని వస్తాయి? మనకి 1000 × 1000 అంటే 1 2 3 4 5 6 ఎన్ని సున్నాలు వస్తాయి? 6 వస్తాయి. ఒక సంఖ్య యొక్క చివరనున్న సున్నాల సంఖ్య దాని వర్గం చివరనున్న సున్నాల సంఖ్యను గురించి మీరేం గమనించారు అంటే, సో మనకి ఒక సంఖ్య చివరనున్న సున్నాల సంఖ్య దాని వర్గం చివరనున్న సున్నాల సంఖ్య గమనిస్తే ఇది రెట్టింపు ఉంటున్నాయి. అంటే ఇక్కడున్న వాటికి రెట్టింపు ఉంటాయి. మనకి ఇక్కడ సంఖ్య ఇచ్చారు, ఇక్కడ వర్గం ఇచ్చారు. సో మనకి ఇక్కడ 0 ఒక 0 అంటే ఒక సంఖ్య పక్కన ఒక 0 ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి వర్గంలో. అలా కాకుండా 2 ఉంటే ఇక్కడ 4 వస్తాయి. అంటే 1కి 2 వస్తాయి, 2కి 4 వస్తాయి, 3కి 6 వస్తాయి. అలా పెరుగుతూ ఉంటాయి. పెరగడం అంటే డబల్ అవుతాయి. మనకి సంఖ్యలో ఉన్న వాటిని డబుల్ చేస్తే వర్గం అవుతుంది. వర్గ సంఖ్య చివరనున్న సున్నాలు ఎప్పుడు సరి సంఖ్యలో మాత్రమే ఉంటాయని చెప్పవచ్చు అంటే అవును, 1's ప్లేస్లో 0 ఉంటుంది కాబట్టి అది సరి సంఖ్య అవుతుంది. అవును. పట్టిక 1లోని సంఖ్యలు వాటి వర్గాలను గమనించండి. సరి సంఖ్యలు వర్గాలు బేస్ సంఖ్యల వర్గాల గురించి మీరేమి చెప్పగలరు? సో సరి సంఖ్యల వర్గాల్లో మనకి ఏమేమి వస్తాయి? 0 4 6 ఇవి వస్తాయి. బేస్ సంఖ్యల వర్గాల్లో 1 1 5 9 ఇవనేవి వస్తాయి. బేస్ సంఖ్యల వర్గాల్లో వచ్చేవి 1, 5, 9. సరి సంఖ్యల వర్గాల్లో వచ్చేవి 0, 4, 6. సో ఇక్కడ ప్రయత్నించండి అన్నారు. అంటే ఈ వీడియో మొత్తానికి కూడా మనకి ఎక్సర్సైజ్కి వెళ్ళే కన్నా ముందు ఇంట్రడక్షన్ ప్లస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది వర్గాలు వర్గమూలాలకు సంబంధించి. సో అందుకే ప్రయత్నించండి ప్రాబ్లమ్స్ కూడా వివరించడం జరుగుతుంది.
క్రింది సంఖ్యల్లో దేని వర్గం బేసి సంఖ్య లేదా సరి సంఖ్య అవుతుంది, ఎందుకు? సో మనకి ఇక్కడ సంఖ్య ఇచ్చారు, దీని యొక్క వర్గం చేస్తే మనకి ఎంత వస్తుంది? 49 వస్తుంది చివరిలో. సో 49 అంటే వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. సో ఇది బేసి సంఖ్య అవుతుంది. బేసి సంఖ్య 158 ఉంది. దీన్ని వర్గం చేస్తే మనకి 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 64. అంటే వన్స్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. ఇది సరి సంఖ్య. 269 ఉంది. 9 స్క్వేర్ని చేస్తే మనకి 81 వస్తుంది. 1 ఉంది కాబట్టి ఇది బేసి సంఖ్య అవుతుంది. ఈ మొత్తం కూడా బేసి సంఖ్య అవుతుంది. ఈ మొత్తం కూడా సరి సంఖ్య అవుతుంది. ఈ మొత్తం బేసి సంఖ్య అవుతుంది. 1980 ఉంది. సో దీన్ని చేసినప్పుడు మనకి వన్స్ ప్లేస్లో 0 వస్తుంది కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. ఆ విధంగా మనం వన్స్ ప్లేస్లో ఉన్న దాన్ని బట్టి వర్గం చేసినప్పుడు అది బేసి సంఖ్య సరి సంఖ్య ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రింది సంఖ్యల వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయి? ఈ సంఖ్యను వర్గం చేస్తే మనకి ఎన్ని వస్తాయి? 36, 100 అంటే 2 zeros. 400 ఉంది. 400ని వర్గం చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? ఈ విధంగా వస్తుంది. 4 4 16. అంటే ఇక్కడ 2 సున్నాలు ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఎన్ని సున్నాలు అంటే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 4. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 6.3 నుంచి చెప్పుకుందాం. సో ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.